ఏం చేస్తున్నావు నాన్న? పాయసం మమ్మీ. చూడు తల్లి, బంగారు తల్లి. అది సంగతి. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అన్ని, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, పిస్తా పిస్తా అదనమాట సంగతి. ఇది మిల్క్ మేడ్. మిల్క్ మేడ్ వేస్తే అమృతంలా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే. ఇదిగో వీటన్నిటికి వాడచ్చు. గులాబ్ జాము, ఐస్ క్రీము, కేకు, ఇలాంటివన్నీ వాడచ్చు. అలాగే దీంట్లో కూడా వాడచ్చు అనమాట. ఇదిగో మా పాప నెయ్యి వేసేస్తుంది. ఇప్పుడు నెయ్యి వేస్తే కూడా ఇదిగో సగ్గుబియ్యం నెయ్యి వేసుకొని చక్కగా సగ్గుబియ్యం వేసుకొని సేమియా వేసుకొని చేసుకుంటే ఉంటుంది. వావ్, అంతే. ఇంకా జస్ట్ వావ్. చలవ కూడా ఒంటికి సగ్గుబియ్యం. సేమియాలు ఇవే ఉన్నాయి, ఇంకా ఒక ప్యాకెట్ ఉంది. ఇది ఎప్పుడు రెడీగా ఉంటే ఉప్మా చేసుకోవచ్చు, ఇలా చక్కగా సేమియా పాయసం చేసుకోవచ్చు అనమాట. రెడీగా ఉండాలి మనకు అంతే. ఇంట్లో ఎవరైనా వస్తే హడావుడి పడకుండా చక్కగా ఏది కావాలంటే అది హాట్ గానీ స్వీట్ గానీ చేసి పెట్టేయచ్చు మనం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేద్దాం. ఇది తీసేసుకొని ఇలాంటి గాజు బాటిల్స్ వాడితే బాగుంటాయి. మా ఇంట్లో ఉన్నాయండి ఒక 6 అయితే ఇవి. ఇప్పుడు కిస్మిస్ ఒకటే. ఇప్పుడు కిస్మిస్ తీసేసినాక బయటికి సేమియా వేయించుకుందాం. ఇదిగోండి కందిపప్పు, పంచదార అన్ని పోసి ఒక 6 బాటిల్స్ అయితే ఇవి గాజు. మేము చిన్నప్పుడు ఉండేవి చక్కగా. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 6 అయితే తెచ్చుకున్నాము అంతే. ఇంకా మేము రెడ్ లేబులే వాడతాం, అలవాటు అయిపోయింది అంతే. ఏం లేదు, ఏది వాడమని కాదు, అన్ని వాడతాం. కానీ ఇదిగో పట్టికి బెల్లం రెడీగా ఉంటుంది. ఇప్పుడు సేమియాలు బాగా వేయించుకొని 3 నిమిషాల్లోనే సేమియా పాయసం చేయడం ఎలా అనేది ప్రిపరేషన్ అనమాట ఈరోజు మంది. ముందుగా మనం సగ్గుబియ్యం కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం చూసిన ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అంతే, సింపుల్, ఈజీ. ఇదిగోండి గేదె పాలు ఇవి భలే ఉంటాయి, తీయగాను చిక్కగా ఉన్నాయి. స్మెల్ మాత్రం అదిరిపోయింది, తింటుంటే ఇంకా బాగుంటుంది. వరకు వచ్చిందో చూసేద్దాం. ఇప్పుడు పంచదార అయితే వేసేస్తుంది, సేమియా కూడా వేసేస్తాం ఆల్రెడీ వేయించేసి. మీకు ఎంత కావాలో స్వీట్ అంతవరకే వేసుకోండి పంచదార. ఇప్పుడు మిల్క్ మేడ్ కొంచెం 2 స్పూన్లు వేసామండి మేమైతే. ఇది మళ్ళీ జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాము. ఇప్పుడు యాలకుల పొడి దంచి పెట్టుకున్నాం ముందే. యాలకుల పొడి అయితే వేసేద్దాం. ఇప్పుడు పాలు పోసేయి, బాగుంటాయి. ఎంత పోస్తే అంత టేస్ట్ ఉంటాయి. మాకైతే అన్ని టేస్ట్లు సరిపడా వేసుకున్నాం అండి, మాకు కావాల్సిన టేస్ట్ లో. మీరు కూడా ఇలానే చేయండి, మీకు కావాల్సిన టేస్ట్ లో పంచదార, పాలు ఇవన్నీ వేసుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇదిగోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి కొంచెం అలా అననిచ్చి ఒక్క పొంగు తీసేద్దాం. అమృతం అండి, అమృతం. ఇదిగోండి రెడీ అయిపోయింది. మన ఇంట అమృతం తయారైపోయింది. అంత బాగుంటుంది అనమాట. ఇంకా గిన్నెల్లోకి తీసేసుకొని తినేద్దాం అంతే. సూపర్ టేస్ట్. పోస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే. రెడీ.